పాంప్లెట్లో దుకాణం పెడుతున్నాను నేను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ ఫిషింగ్. ఇవాళైతే సింగ్ షికార్ ఆడడానికి వచ్చిన. ఇది ఒక వాగు, ఇది వాగులో ఒక జైల వాటర్ ఇట్లా కలెక్ట్ అవుతాయి. ఆడనే కట్లలు రవ్వులు పెద్ద పెద్దవి ఉన్నాయనేసి మన ఫ్రెండ్ చెప్పిండు, ఆడికి వచ్చిన. ఇవాళ సింగ్ ఆడుతున్నా. ఈ 06 ముక్కు ఫ్రెండ్స్. ఆల్రెడీ తౌడు గోధుమ పిండితో కలుపుకున్నా, బాగా ఆడుతున్నా. ఇంకా చూద్దాం, కట్లలు అయితే పెద్దవి ఉన్నాయి అంటారు. కొడితే కట్లనే లేవో పాంప్లెట్ చూద్దాం. చూడండి సార్, ఇలా తినేటప్పుడే మనం చేయలేపాలు వస్తుంది. మస్తు తింటుంది. రైటా ఫ్రెండ్స్, ఇంకా చేప మిస్ అవుతుంది. ఇంకా ఎక్కువసేపు చూపిస్తే చేప మిస్ అవుతుంది. ఇంకా కొడతా నేను. గాయస్, ఇక్కడ కొట్టుడు పెద్ద టాస్క్ ఉంది, కూర్చోనికి లేదు. ఇంకా ఇక్కడ చేప పోతే చాలా కష్టం. పెద్ద చేపకే వచ్చిన. కొడతా ఇవాళైతే పక్కా కొడతా నేను. లాస్ట్ దాకా అయితే ఇవాళ పెద్ద చేప కొట్టుడే. ఎప్పుడైతే అప్పుడు దాకా పాంప్లెట్తో టైం పాస్ చేస్తాం. కరెక్ట్. గైస్, వెయ్యగానే పాంప్లెట్ చూసి ఎట్లా కొడుతుందో. అంటే చెరువు ఇంత చేసిన నేను, దగ్గర ఇంత చెరువు చేసిన. అన్నీ జమ అయినాయి. కట్ల 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 టార్గెట్ తీసి కట్ల. దానికోసమే కూర్చున్నా. జూమ్ करके दिखाया మనం చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎట్లా తింటుందో. అది పాంప్లెటే ఫ్రెండ్స్, పొట్టి కూడా కొని పాంప్లెట్ అవుతుంది. సరే ఇంకా చేయలేకపోతే ఏమో చెప్పలేము, పెద్దది కూడా తినొచ్చు. కానీ దీనిలో పెద్ద పెద్ద బొచ్చలు ఉన్నాయి. 10 కిలో 12 కిలో రవ్వులు వచ్చేసి 6 కిలో 7 కిలో ఉంది. దానికోసమే టార్గెట్. ఫ్రెండ్స్ చూద్దాం. పొట్టు వచ్చింది. కట్ల పొట్టి, ఇది పెద్దది. గాయ్స్, పాంప్లెట్ ఫస్ట్ ఎక్కైతే పాంప్లెట్లే తగులుతున్నాయి. చూద్దాం ఇంకేమేమి తగులుతాయో. అరే చెట్లలో ఓకే ప్లీజ్. नाइस साइज. गाइस साइज చూడండి. अकेले करते होंगे नहीं? हाँ निकलता है, मैं मारे तो आर पार ही जाता हूँ. गाइस, మూతికైతే కొట్టలేకపోతున్నా, తోకకైతే ముడ్డు కొడుతున్నా. ముక్కు మారుతుంది. ముడ్డి, సారీ నేను ముడ్డి అన్నాను నీకు, ఓకేనా? ఏడ కొడితే చేప వెళ్ళాలి మెయిన్. అవి గ్యాంగ్లా తింటే ఏదో ఒక దానికైతే తగలాలి కదా. వావ్, నైస్ సైజ్. తర్వాత చూపిస్తా. ఇంకా మంచిగా షికార్లు ఉన్నా నేను. రైట్. వా ఎండ ముఖంకే కొడుతుంది ఫ్రెండ్స్, ఇది కరెక్ట్గా.
ఫుల్గా. అది చూడండి ఎట్లా తింటాం. పాంప్లెట్లు అయితే ఏ చెరువులైనా దమ్ము దమ్ము చేస్తున్నాయి. అది జాతర జాతర ఉండదు కానీ. అట్కాయి నేను ముడ్డిలా దిగిన ఫ్రెండ్స్ ఇది సంచి. कटला गिटला है तो भाग जाते ना. नहीं खाने देते रे. हाँ हुई वो क्या छिन्ना जमा छोटा ही छे अच्छा ही గైస్ పాంప్లెట్లు అయితే వేరే చేపలకు తిననిస్తలే. అగడి అంటే అన్నం దొరకలేదు అనుకుంటా చాలా రోజులకేమో. అటాక్ అంటున్నాయి అవి. ఈ సంచి నింపుదాం అనుకుంటున్నాయి అలా పాంప్లెట్లతో. రైట్. छोटी आई रही है. हाय तो बड़ के ऐसे ही खाई रही है. मोती के धागे पाम्पलेट शिकारी भाई लास्ट टाइम ही रहो का वीडियो डाला. क्या पाम्पलेट शिकारी नहीं आए तो मैं क्या करूं. राइट फ्रेंड्स. పాంప్లెట్ షికారి. తమ్ముడు ఓకే పాంప్లెట్ షికారి అనకు. లాస్ట్ టైం రౌలు పడితే నా వీడియో చూసి 100 మంది కొండపోచమ్మలు వచ్చేది. అంత దూరం ఏం పోవాలని వాగులో కాడ కూర్చున్నా. నాకు పాంప్లెట్ షికారి అంట. మొత్తం పాంప్లెటే పట్టినావు కదా. అంతే కదా మళ్ళీ ఏది తింటే అదే కొడతాము. ఏమైనా కొడతామా ఏంది. రైట్ చూద్దాం కొడతా. సాయంత్రం కాలేదు ఇంకా. अरे 1 सेकंड तक फंसी उसके बाद निकल गई. हाँ पाम्पलेट ही थी लेकिन बड़ी थी. कटला नहीं थी पाम्पलेट थी. वो साइज की होंगी. बड़ी सोचा. मैं भी वही सोचा ना रे. कलर अच्छा है मगर ఇలా పాంప్లెట్ల దుకాణం పెడుతున్నా నేను. వచ్చేది కిలో 50 రూపాయలు. ఏం చేద్దాం ఫ్రెండ్స్. వేరే చేపలు కొడతామంటే ఇవే పడుతుంది. మనోడు ఆడతాడంట ఇవాళ. చూద్దాం మనోడు ఎట్లా కొడతాడో ఏం చేస్తాడో. అట్లానే పెట్టుకో అన్నా. నేను పెద్దది కొడతానా నువ్వు చిన్నవి కొడుతున్నా అంటుండు. సరేది ఆడనే
చూపిస్తా కొట్టి చూపిస్తా కొట్టి చూపిస్తా ఫస్ట్ చేసి చూపి. సింగ్ అంటే మజాక్ అనుకుంటారు వీళ్ళు. సరే చూద్దాం. అదేనికే వస్తలే ఆడతాడంట. ఆ పిండి పెట్టిరు చూడు, ఇగో ఈడికే అయిపోతుంది వీళ్ళకి. అది ఆ పొట్టులు ఆ గిట్టులు ఇప్పుడు చెక్ చేసుకుంటాడు, అయిపోతుంది అన్నీ షికారీలది. బొచ్చక పొట్టులాగా బొచ్చక ఇంటికెళ్ళలాగా రే. అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? వీడియో నువ్వే కదా షూట్ చేస్తున్నావు, చూసుకోవాలి. వేరేకే చెప్పే బదులు నువ్వే చూసుకుంటే అయిపోతుంది కదా. రైట్, మనోడు యుద్ధానికి సిద్ధమైండు. లాంగ్ దాల్ వేసిండు. అంతే దేవుడా, ఎప్పుడు కోరుకోలే నేను నాకు ఇంత పెద్దది వాడాలనేసి. అలా ఫస్ట్ టైం అనుకుంటున్నా ఇంకే కట్లా వాడాలి. ఆ చెడి గుంజుకోపోయేది చూస్తే అది చూడండి. तो पहले सेटअप रहता रे वो पूरा, इसी सोचा और पीछे आ जाना तो एक गोली ना और पीछे ऐसा लगा ले. तो एक गोली के लिए पत्थर नको बेकार कर रहे तू. राइट सीधा भाई, ऐसा क्रॉस मारता, ऐसा मारे तो कैसा रे. खारी देख కొట్టిన ఫ్రెండ్స్ నిజానే. లాస్ట్కి అయితే కొట్టిన ఫ్రెండ్స్, సక్సెస్. వదిలే చలో, కొట్టిండు. ఏడు కూడా ఒక షికారి అయిపోయింది. ఇంకా రేపటి నుంచి సింక్ పైన కూర్చోబెడతా. రైట్ ఫ్రెండ్స్, कब रहू लगना वो लगे तो मजा आता. एक ही जाते क्या इसके अंदर है छोटा. నాకైతే కోపం వస్తుంది, ఒకటి పాంప్లెట్ పడుతుందని. అయ్యా चलिए अंदर. रिंग वाला అమ్మ దమ్ము చేస్తున్నాయి ఫ్రెండ్స్. జారుతున్నవరో పిల్ల జారు.
छोटी से अरे इतनी छोटी मछली ऐसा कर रही గాయస్ చాలా పెద్దవి దుంకుతున్నాయి కానీ మనకి అలా కిస్మత్లో ఇవే ఉన్నట్టు కంప్లీట్. సరే నెక్స్ట్ టైం కొడతా. రైట్ ఫ్రెండ్స్, ఇంకా ఛార్జింగ్ అయిపోతుంది, ఇంకా వీడియో అయితే ఆపేస్తున్నా. రైట్ గైస్, షికార్ అయితే అయిపోయింది. ఆడ రోడ్డు పైన చూపించాలంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది, అందుకే ఇక్కడికి వచ్చి చూపిస్తున్నా. ఇగో ఆ చెరువులోనే కొట్టిన అన్నీ వాళ్ళ పాంప్లెట్లే. కానీ రేపో ఎల్లుండిలో అయితే పక్కా బొచ్చ కొట్టి లేపుతా. ఆడ మస్తు చెరువు చేసి వచ్చిన. ఇవాళైతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి పాంప్లెట్లు. ఎన్ని మనం పాంప్లెట్లు కొట్టిన ఫ్రెండ్స్, సైజ్ చూసిరు ఒక్కొక్కటి. మినిమం కిలో అర్ధ కిలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవే టేస్ట్ ఉంటాయి, కానీ కట్లా 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 కొట్టాలి. దగ్గర 2 కిలోల తౌడు చల్లేసి వచ్చిన. రేపో ఎల్లుండో కొడతా ఆడ కట్లయితే పక్క. కొంచెం అడ్జస్ట్ చేసి చూసుకోరు ఫ్రెండ్స్ పాంప్లెట్లు అయితే. ఇంకా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ చెరువు అనేది అంటే ఈ లొకేషన్ చెప్పేవాడిని కానీ ఇక్కడ పట్టనియ్యారు. నేనే మా దోస్గాడు తెలిసినోడు ఉందని పడుతున్నా అంతే. రైట్ ఫ్రెండ్స్, ఇంకా రైట్. तो थंबनेल को